గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మీరు తొందరగా వెళ్ళిపోచ్చేసి కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా, ఇక్కడ భోజనాలు చేసి వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. ఏట్రా కూతురు ఈడికొచ్చినా చేతిలో ఆ బాటిల్ డ్రెస్ సెండాలంగా అలకాష్ ఏదో ఆనందం కొద్దిగా సొక్కేసుకుని యాదవాసికలు నువ్వు. ఇప్పుడు తెలీదురా కొడక. పెళ్ళిడికి వచ్చిన కూతురు ఇంట్లో తిరుగుతా ఉంటే అప్పుడు తెలుస్తుందిరా నొప్పి. అది సరే గాని ఇంతకీ వీడియోగ్రాఫర్ వచ్చినాడా లేదా? అదిగో వచ్చేసి ఎంతనేటేట్రా? ఓర్ బాబు ఇదేదో పెద్ద సంవత్సరం సీజన్ లా ఉందిరా బాబాయ్. ఆ సత్రాపల్లిలో అంజిబాబు కూతురు, ముద్దాడిపేటలో సారిపిల్లి సాంబయ్య 5వ కూతురు సాపెక్కించినారు. అందరికి అర్జెంటే. అర్జెంట్ అంటే అర్జెంట్. వీడు ఎప్పుడు నేటే ఆను వైపోయా బేగ వచ్చేస్తాను. పొద్దున్నే దీంతో అమ్మాయిని కూర్చోబెట్టినివ్వండి. తప్పకుండా తప్పకోండి. తప్పకుండా ఈడో కవర్ వచ్చినాడు. ఓరు సీన్ గా లైట్లు వేయట్టు రారా. అలాగే అన్న బాగా తయారైనది. లైట్ ఎక్కడ బొమ్మలా తయారైనది పిల్ల. దీనికి అప్పుడే పెళ్లికల కూడా వచ్చేసినదర్రా. కర్పూరం తీసుకురండర్రా, హారతి పాటు పాడదాం. తప్పుకోండి వాళ్ళప్ప సైడ్ కలెక్టర్ మరి తప్పుకోండి అట్ట. సీన్ గా జాగ్రత్త లైట్ పెట్టుకో. ఫ్యాక్టరీలో ఇచ్చిన డబ్బులన్నీ అయిపోతున్నారా? ఇచ్చేద్దాం. రండి బాగున్నావమ్మా? రిజిస్ట్రేషన్ పడి మీద లేట్. తీసుకోమ్మా నా చిట్టి తల్లి. అందరూ 150 చదివిస్తుంటాను. మీ అన్న మాత్రం బాగా చదివించినాడే. అప్పచెల్ల మీద ప్రేమ ఉన్నోళ్ళు ఈ రోజుల్లో ఎక్కడ ఉంటారు చెప్పి మీ అన్ననాగా. అన్నీ ఏం చేస్తుంటాడు? మా అన్నయ్య వైజాగ్ లో రియల్ ఎస్టేట్. మేమంటే ప్రాణం. వదిని చనిపోయి ఇన్నాళ్ళైనా సరే పెళ్లి చేసుకోలేదు. ఉన్న ఒక్క కూతుర్ని డాక్టర్ చదివించాలని అమెరికా పంపించారు. నీ కూతుర్నే పెళ్లి చేసి బాగా చదివించి ఏ కలెక్టరో చేసి మంచి కుర్రోడికి ఇచ్చి పెళ్లి చేసేస్తాడులే మీ అన్న. మేనమామకి ఆ మాత్రం బాధ్యత ఉండదా ఏంటి? మావే ఫోటో దిగుదాం. అలాగేరా. అమ్మా ఏమ్మా? నాకు ఫోటో చదువుకో. వెళ్ళొస్తానమ్మా. గల్లకాలాటలలో గల్లగల్ల పాటలలో ఏమి ఆయిలే అలా, అరే ఏమి ఆయిలే అలా. ఏటోళ్ళు శుభమత్త సభ్యత్వం రాసుకుంటా వేటి తన్ను వచ్చేస్తావు. రాసుకునే కొల్లిగే కనీసం మంచిదాగానే అవపడతావు. సచ్చినోడా నిజం. శుభమత్త కోపం వచ్చేసినట్టు ఉందిరా. వాళ్ళ అమ్మాయి అంత కోపం వచ్చింది అప్పకే. అన్నా బాగుంది కదా? ఏట్రా శుభమప్ప ఏటైనదిరా నీకు? బిందు ఎవరు ఆ సమర్థ పిల్ల? బాగుంది పిల్ల కాదురా నీ సూపు. ఈ వయసులో ఒక సొంత నడువు హాఫ్ సారీ కింద బొడ్డు కనిపిస్తే ఏ గుంటైనా నచ్చేస్తుందిరా. నవ్వు చూడు. నువ్వు నైట్ వేసినప్పుడు అనుకున్నాను రా నీకు వయసు వచ్చేసిందని. అయినా ఎందుకన్నా ఆడపిల్ల వయసుకు వస్తే ఇవన్నీ చేస్తుంటారు? ఇదొక రకం పబ్లిసిటీ. పిల్ల కోతకొచ్చిందని కసేరే ఎట్టాడు అనమాట. దీన్ని ఎవడైనా చూడడానికి రావచ్చు అని. అదే దీనికి పెళ్లి అయిపోయింది అనుకో, మళ్ళీ బాజా బాజంత్రీలు కొట్టి ఫంక్షన్ ఎట్టేయడమే. ఓ దండం పెట్టి దీన్ని ఒగ్గేయండి రా బాబు అని చెప్పడం అనమాట. ఇది ఆచారం. అన్నా విజయనగరం నుంచి ఫోటోలు అన్ని తెచ్చిస్తున్నాను, వెళ్ళి ఇచ్చేమంటావేటి? సమర్థ ఫోటోలు అన్నా వచ్చే ఏటి అన్నా అన్నా నేను ఇచ్చేసొత్తా అన్నా. అలాగే కానీ ఒక 10 రూపాయలు పట్టుకొచ్చి ఈడియేటింగ్ చెయ్యాలి కదా. ఆ సుబ్బారావు గడ అసలు అడ్వాన్స్ ఇస్తాను కానీ ఏ పని చేయనంటాడు నీ మధ్య. అన్నా బండేసుకెళ్తా అన్నా.
ఇందా. ఆ, ఆ, వెళ్ళిరా. ఇటువు ఒరే ఆ, జాగ్రత్త రోయ్. మరి ఇంకో గోకి మాక ఆట వచ్చేస్తుంది. అలాగే అన్న. ఏమా అమ్మ బయటికి వెళ్ళినదా? అవును నాన్న కాంతమాత వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తాను చెప్పింది. ఇవాళ అన్నము క్యాంటీన్లో తినేస్తానని చెప్పు. అలాగే నాన్న. వీడికి చేతిలో బాటిల్ ఉంటే చాలమ్మా, భోజనం అక్కర్లేదు. పలకోస్ పిల్ల దగ్గర ఎదవాసుకెళ్ళి నువ్వు పదా. అలాగేనారా? అది నా బంగారు తల్లిరా. మంచి కుర్రాన్ని చూసి దానికి పెళ్లి చేశా. నా బాధ తీరిపోతా అనుకో అప్పుడు తోటి. నా మాటినే మందు మానేరా. ఆ, నాన్నగారు నేరా అండి? నేను మొన్న వీడియో లైట్ పట్టుకున్నా కదా, హ్మ్? ఆ, మీ ఫోటోలు వచ్చాయి. ఆ, బాగా చేయా? మీరు సూపర్ అండి, సినిమా హీరోయిన్ లా ఉన్నారు. చూడండి. అంటే స్టూడియోలో చూసి అందరూ అన్నారండి, అందుకని పుసుకుమని అనేసినాను. కావాలంటే ఈ ఫోటో చూడండి. ఇందులో మీ నవ్వు చాలా బాగుందండి. ఇది చూడండి, చాలా బాగుంది కదా. ఈఎంఐ బాగుంది కదా. లేదండి, మీరే బాగున్నారు. ఈ ఫోటో బాగుంది కదా. ఇది ఇంకా బాగుంది కదా. ఈ ఫోటో చూడండి. మా మావయ్య. ఆ, ఆ, ఈ ఫోటో ఇంకా బాగుంది కదా. ఆ, మీ జాకెట్ చాలా బాగుందండి. సారీ. మనసును మాత్రం బ్రహ్మాండంగా అవునా చేస్తున్నారు. పిన్ని, నిజమా? అమ్మా ఫంక్షన్ ఫోటోస్ వచ్చేసాయి చూడు. అన్న పంపినాడు, 1000 రూపాయలు తీసుకురమ్మన్నాడు. వీడియో ఎడిటింగ్ చేయాలట. తెస్తాను ఉండు. నువ్వు 10,000 లోపలికి. ఇదిగో మీ అన్నకి పే చేయమని చెప్పు. పక్కేదిలో సవత్తకి వీడియో తీసినాడా, దాని పెళ్లి నాటికి ఇచ్చినాడు క్యాసెట్. లేదప్పా, నేను దగ్గరుండి చేయిస్తాను. 3 రోజులు ఇచ్చేస్తాను. అలాగే అంటాడు సచ్చినాడు, కానీ ఇచ్చి సావడే. అదేటో తెలదుగానన్నా, సుబ్బమ్మత మాత్రం నేను తిట్టింది తిట్టుకుని తిట్టేసి. పలకాస్ దాని చెప్తావు ఇప్పుడు. మొత్తానికి పిల్ల నవ్విందంటావు. అవునన్నా, చాలాసేపు మాట్లాడుకున్నావు. ఆహా ఒరే, ఆడపిల్ల నవ్విందంటే మగవాడు కొంప కొల్లేరు అయిపోయినట్టే. జాగ్రత్త. ఊరికన్నా ఎప్పుడు అదే చెప్తావు. నిజమే కదా చెప్తా. అన్నా, మావన్నా. మామ మావేట్రా ఊళ్ళకిరా. బిందు వాళ్ళ నాన్న. ఆ మొక్క ముందు చేపెట్రా. మొత్తానికి చొట్టానికి కనిపించవు. ఇలా చెయ్యి, ఇలా చెయ్యి. పద, పద, పద. అన్నా, ఇందాక నాతో ఏదో పని ఉందన్నావు కదన్నా. పనా? అది, ఆ పని. పని, పని, పని. తీసుకెళ్ళి జాగ్రత్త తీసుకెళ్ళి. వస్తాను. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. నేను తీసుకెళ్తాను. నేను తీసుకెళ్తా కదా. నాన్న ఏం నాన్న ఇది, నువ్వేంటి ఇక్కడ? మావిని ఇంటి దగ్గర దింపెడదామని. తాగేసి పడు. థాంక్స్. ఏం నాన్న నువ్వు, నీకోసం ఊరంతా వెతుకుతున్నా తెలుసా. క్షమించమ్మా, తప్పు అయిపోయిందమ్మా. ఏళ్ళ నుంచి అసలు నేను ముట్టురు నాకు ఏ మందు అలవాటు. ఏంటి వెనకాల వస్తున్నావు? అబ్బే అదేటి లేదు. మరి వెనక నుంచి చూస్తే నువ్వు చాలా బాగున్నావు. అంటే ముందు నుంచి బాలేనా? ససా, నువ్వు ఎటు నుంచి చూసినా సూపరు. నాకు ఇలాంటివి నచ్చవు. అయినా వెనకెందుకు వస్తున్నావు నువ్వు? అంటే ఈ వీడియో ఎడిటింగ్ చేస్తున్నాను, నీకు నచ్చిన పాటలు పెడదామని. వీడియో బాగా వచ్చిందా? సమత కన్నా సూపర్గా ఉన్నావు నువ్వు. అయితే రేపు 9 గంటలకి సరేనా? సీను, నేను వైజాగ్ వెళ్ళిపోతున్నాను. నాన్నకి సీరియస్ కష్టం అన్నారు. ఆయనకి పెరాలిసిస్, పక్షవాతం. నా చదువంతా ఇంకా అక్కడే. అమ్మ ఒక్కటే ఏడుపు. నాన్నకు మాట పడిపోయింది. మామయ్య దగ్గరికి వెళ్ళిపోతున్నావు. నువ్వు వస్తావు కదూ? అది వస్తావు కదూ? నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను. నువ్వు వస్తావు కదూ? నేను వదిలి వెళ్తుంటే నాకు చాలా ఏడుపు వస్తుందిరా. నువ్వంటే నాకు ఇంత ఇష్టమని నాకు ఇప్పటివరకు తెలియలేదు.
సీను ఎప్పుడు నీతోటే గడపాలనిపిస్తోందిరా. వైజాగ్లో మావయ్య కాలేజ్ జాయిన్ చేస్తానన్నాడు. సీను నాకు ఎప్పుడు నిన్నే చూడాలనిపిస్తోందిరా. వస్తావు కదూ? వస్తావు కదూ సీను? వస్తావు కదూ? నీకోసం వైజాగ్లో ఎదురు చూస్తూ ఉంటాను. సీను నువ్వు వస్తావు కదూ? రేయ్ ఏరా ఇంకా తినలేదా నువ్వు? ఏరా అన్నం తిని బతిమాలాలరా? లే ఏంట్రా అది? తీ రాయ్ నిన్నరా ఏంటి తీ అది తీ ఏంట్రా ఫోటో అది? పరమేష్ సార్ సార్ ఏంటి వాడేమని చెప్పాడా? వాడు ఎంత కొట్టినా నోరు వెప్పట్లేదు సార్. వాడి చేతిలో ఈ ఫోటో ఉంది సార్. అమ్మాయి ఫోటోలానే ఉంది. లవ్ ఫెయిల్యూర్ అనుకుంటా. అవును సార్. నెల్లిమర్ల పిఎస్ నుంచి ఏమైనా ఇన్ఫర్మేషన్ వచ్చిందా? మన కానిస్టేబుల్ వెళ్ళున్నారు సార్. వెళ్ళండి అయ్యా, ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయండి. పైనుంచి ఒత్తిళ్ళు ఎక్కువైపోయినాయి. ఇదే నెల్లిమర్ల కిరాతకుడు సీను పనిచేసిన వీడియో స్టూడియో. ఈ గ్రామంలో మొదలైన కిరాతకుడు ఉన్మాదం విశాఖపట్నం వరకు చేరింది. ఈ స్టూడియో నిర్వహిస్తున్న వెంకటేష్ గారు మన మధ్య ఉన్నారు. అసలు విషయం ఏంటో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. సార్, ఈ నిందితుడు మీకు ఎప్పటి నుంచి తెలుసు? ఆ కర్కోటకుడు మీరు పని ఎలా ఇచ్చారు? నాకు సీనుగాడు ఈ మధ్యనే తెలుసు. ఆడు చాలా మంచివాడు. చిన్నప్పుడే ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయినాడు. విజయవాడలోనో గుడివాడలోనో పనిచేసి ఉన్నాడు. ఆ తర్వాత విజయనగరంలో నాకు పరిచయం అయినాడు. కుర్రాడు హుషారుగా ఉండడం చేతను వాడికి పని ఇచ్చి ఉన్నాను. కిరాతకుడు చిన్నప్పుడే ఇంటి నుండి పారిపోయి తల్లిదండ్రులకి దుఃఖాన్ని మిగిల్చిన ప్రబుద్ధుడు. ఎక్కడా నిలకడలేని స్వభావం గలవాడు. చెప్పండి వెంకటేష్ గారు, యాసిడ్ దాడికి గురైన అమ్మాయి ఈ ఊర్లోనే ఉండేది కదా? ఇక్కడ కూడా వేధించేవాడా? ససే అలాంటిది లేదు బాబు. ఆ పిల్లకి కూడా అంటే చాలా ఇష్టం. ఆ పిల్ల రమ్మంటేనే ఈ ఊరు ఇక్కడ పని ఒగ్గేసి విశాఖపట్నం చేరిపోనాడు. ఆ తర్వాత చాలా కట్టాలు పడి ఆ పిల్ల ఎక్కడ చదువుతుందో తెలుసుకొని ఆ కాలేజీ క్యాంటీన్ లోనే బాయ్ గా చేరిపోనాడు. ఆ తర్వాత ఆడి గురించి నాకు ఏంటి తెలుదు బాబు. విన్నారు కదా, కిరాతకుడు ఆమెను వెతికి వెతికి చివరికి ఆమె చదివిన కాలేజీలోనే మాట వేశాడు. ఓవర్ టు స్టూడియో, కెమెరామెన్ రాంబాబుతో గంగాధర్. అవును రాంబాబు, ఆ సూసైడ్ వీళ్ళు ఏడు చెప్పాలనుకుంటున్నారో చెప్పేసి వెళ్ళిపోతారు కానీ మన మాట వినిపించుకోరు కదా. ఆ విశాఖపట్నంలో ఏడు జరిగినదో ఏంటి మావా, ఎవరి కోసం వెయిటింగ్? తన కోసం. అయినా లవ్ చేసిన అమ్మాయి కోసం కాలేజీలో జాయిన్ అవడం అంటే ఇలానా? క్యాంటీన్లో బాయ్ గానా? నాకంటే గతి లేక ఈ ల్యాబ్లో అటెండర్గా చేస్తున్నా గానీ నువ్వు ఇంకెక్కడైనా చేసుకోవచ్చు కదరా. ఇక్కడైతే తనతో ఎక్కువసేపు గడపచ్చు కదా అని. నీ బ్యాడ్ లక్ రా. ఆ పిల్ల 4 రోజుల నుంచి లీవ్లో ఉంది. సరే గానీ వేడిగా ఏమున్నాయి బాయ్? చెప్పరా. చెప్పే పర్లేదు. అరే బిందురా, ఇప్పుడు వచ్చేద్దా? ఆగరా. మొత్తానికి నీ ఎదురు చూపు ఫలించిందనమాట. మధ్యలో లాగా ఉంచుడు, అదే కట్ట కమాండర్. పేరు అంజు, పిల్ల కంచు. ఇంకేంటే సంగతులు? ఫ్యామిలీ డిఫెన్స్. ఇది మాత్రం ఫుల్ అఫెన్స్. దీంతో కొంచెం జాగ్రత్త. సరే నేను వస్తాను, ప్రొసీడ్ అయిపో. ఏమైంది? ఏంటి విషయం? ఎవరైనా తెలిసిన కుర్రాడా? లేదక్క, పదా క్లాస్కి వెళ్దాం. బిందు. అదేంటి మామ పట్టించుకోకుండా అలా వెళ్ళిపోయింది? ఇంతకు అదేనా నీ లవర్? బిందునే మావా. సరే నువ్వు వస్తావు, నువ్వు ఇంకా గుర్తుపట్టలేదు అనుకుంటా. వెళ్ళు 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 వెళ్ళు, ట్రై చేయి. హాయ్ స్టూడెంట్స్. హాయ్ గర్ల్స్. గుడ్ మార్నింగ్. కూర్చోండి కూర్చోండి. బిందుని. Today we are going to discuss an important topic in this period. Do you know about the periodic table? నీల్స్ బోర్ గురించి
సరే ఇవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా అంజు కెన్ యూ సే ది సైంటిఫిక్ నేమ్ ఆఫ్ ది గోల్డ్? మలబారా? వారేం కాదు, కూర్చో. బిందు నువ్వు చెప్పు. సార్ అది క్వశ్చన్ అర్థం కాలేదా? ఓహో, తెలుగు మీడియం కదా, తెలుగులో అడుగుతాను. బంగారానికి శాస్త్రీయ నామమేది? మర్చిపోయాను సార్. మర్చిపోయావా? మీ ఆడాలకి సిల్వరు, గోల్డ్, ప్లాటినం నగలు వేసుకొని తిరగమంటే తిరుగుతారు కానీ కనీసం వాటి సైంటిఫిక్ నేమ్ గుర్తుంచుకోవాలన్న ఆలోచన కూడా ఉండదు మీకు. సారీ సార్. నోర్మేండే, కాలేజీలో జాయిన్ అయిన వెంటనే 4 రోజులు ఎగ్గొట్టావు. యూ కెన్ ఓన్లీ ఫీల్ సారీ. సార్ నాన్నకి హెల్త్ బాగాలేదు. కూర్చో కూర్చో. ఎక్స్ప్లెనేషన్. రే క్యాంటీన్ ఏం చేస్తున్నారు అక్కడ? అడిగితే మాట్లాడవేరా? సార్ ఏం చేస్తున్నావు? అది టీలు. ఆ టీలు అవి క్యాంటీన్ దగ్గర చూసుకో, ఇక్కడ కాదు. క్యాంటీన్ కదా వానికి మళ్ళీ సన్నాసి. See girls. బిందు, నేను సీను.